ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కేతగడిపి నుండి తుమ్మల చెరువు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా ముళ్ల చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ డిమాండ్ చేశారు. నేడు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి ఆయన వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేతగడిపి తుమ్మల చెరువు జెడ్పీ హై స్కూల్ కు వెళ్లే విద్యార్థులు ముళ్ల చెట్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ రహదారి గుండా ప్రయాణించే ప్రతి ఒక్కరికి అసౌకర్యంగా మారిందని, ముళ్ల చెట్లు ఎదిగి ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదని గతంలో కేతగడిపి పంచాయతీ కార్యదర్శి తర్లపాడు ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదని, కేతగడిపి తుమ్మల చెరువు గ్రామ ప్రజల వినపం మేరకు నేడు జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మన తర్లుబాడు మండలంలోని కేతగుడిపి మరియు తుమ్మల చెరువు గ్రామం మధ్య ఉన్నటువంటి ఇరువైపుల ఈ ముళ్ళ కంప పెరగడం వల్ల అక్కడి నుంచి ప్రధానంగా కేతగుడిపి నుండి తుమ్మల చెరువు హై స్కూల్ కు వెళ్లే పిల్లోళ్లకు మరియు తుమ్మల చెరువు గ్రామం నుండి మరియు కేతగుడిపి మధ్య మన జిల్లా కేంద్రానికి మార్కాపురం పట్టణానికి రావాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు ఆ ముళ్ళ కంపలు పెరగడం వల్ల ప్రమాదాల గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము గతంలో కూడా ఈ విషయాన్ని కేతగుడిపి పంచాయతీ కార్యదర్శికి మరియు తర్లుపాడు మండల ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. సమస్య పరిష్కారం కాలేదని కేతగుడిపి గ్రామ ప్రజలు మాకు విన్నపం చేయగా ఈరోజు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా తుమ్మల చెరువు గ్రామం నుండి కేతగుడిపికి 3 కిలోమీటర్లు, కేతగుడిపి నుంచి మన ఈ సుంకేసుల వెంచర్ వరకు 2 కిలోమీటర్లు, ఈ 5 కిలోమీటర్లు రోడ్డు వేయడం వల్ల బుడ్డపల్లె గ్రామం అందులో మరియు తుమ్మల చెరువు, కేతగుడిపే, జగన్నాథపురం మరియు అనేక గ్రామ ప్రజలు మన ఈ కలెక్టరేట్ కు రావడానికి వసతులు అనుకూలంగా ఉంటాయి. అదే విధంగా జిల్లా కేంద్రానికి రావడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి రోడ్డు కావడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు వారి సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకోసం అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేక గ్రామాల యొక్క మండల కేంద్రాలకు మరియు జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ అవసరం. కాబట్టి వాళ్ళు మన జిల్లా కేంద్రానికి రావాలంటే ఆ రోడ్డు కూడా మనకు అవసరం. కాబట్టి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.